మాకు దిక్కెవరు, మంత్రులు పట్టించుకోరు, అధికారులు మాట వినరు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలి? ఉన్నతాధికారులు మొహం కూడా చూస్తలేరు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు గూడు కట్టుకున్నటువంటి అసంతృప్తి. చూడండి, ఎమ్మెల్యేలు చెప్పుకోలేకపోతున్నారు బయటికి. ఆడ అధికారులు మాట వినరు. అధికారులు కేవలం మంత్రుల మాటే వింటున్నారు. ఎవరికి చెప్పుకోవాలి? ఎమ్మెల్యే ఆ జిల్లా మంత్రికో, అంతే కదా, జిల్లా మంత్రికే చెప్పుకోవాలి. పనులు అయితలేవు. ఎమ్మెల్యేలు చెప్తే పనులు అయితలేవట, అసలు పట్టించుకుంటలేరట. ఎమ్మెల్యేలని పట్టించుకోవట్లేదు. అసలు మాకు దిక్కెవరు? అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి గూడు కట్టుకుంటున్నది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామన్న సంతోషం కూడా లేకుండా పోతున్నదని ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నారు. ఇన్నాళ్ళు గుంభనంగా ఉన్న ఎమ్మెల్యేలు మెల్లమెల్లగా పెదవి విప్పుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే తమకు, పార్టీకి తీరని నష్టం జరుగుతుందనే ఆవేదన వారిలో కనిపిస్తున్నది. జిల్లా మంత్రులతో పాటు ఆ ఇన్ఛార్జ్ మంత్రులు కూడా తమను పట్టించుకోవట్లేదని చెప్పేసి ఎమ్మెల్యేల కథ. ఇవాళ వింటలేరు, మాట వింటలేరు. ఏడికన్నా ఫోన్ చేసి ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఫోన్ చేస్తే వింటలేరు మాట. మంత్రి గారు చెప్తే మాత్రానికి పనులు జరిగిపోతున్నాయి. మరి ఇలా ఓ కార్యకర్తకి నేను చెప్పినటువంటి పని కాకపోతే రేపొద్దుగాల ఓటు పడదు. రేపొద్దుగాల ఓటు పడేటటువంటి ప్రసక్తి లేదు. ఎమ్మెల్యే అయ్యుండి, నియోజకవర్గానికి నేను బాస్ అయ్యుండి నాకే పని జరగకపోతే ఎట్లా అని చెప్పేసి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అంతర్మదనంలో ఉండిపోయారట. బయటికేం చెప్పుకోలేరు, దిగమింగలేరు, అటు కక్కుకోలేని పరిస్థితి ఉన్నది ఎమ్మెల్యేలది. 8వ పేజీలో తీసుకొచ్చిర్రు మళ్ళీ వార్త. ఇది ఒకసారి చూద్దాం. స్వేచ్ఛ పేపర్, ఇది స్వేచ్ఛ పేపర్లో ప్రధానంగా కనపడుతున్నటువంటి వార్త. వాస్తవంగా ఎమ్మెల్యేలని తక్కువ చేసి చూస్తున్నారు. అరే, ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలు ఆయన్ని చూసే కదా ఓటేసింది. ఓ ఎమ్మెల్యే అంటే ఆయన పెళ్లికి పోవాలి, సావుకు పోవాలి, ఏ కార్యమైనా ఏ ఫంక్షన్ అయినా ఆయన పోవాలి. ఎమ్మెల్యేనే అడుగుతారు, మంత్రిని అడగారు కదా. మంత్రి గారు బిజీగా ఉంటాడు, ఆయన పోతాడో పోడో తెలియదు నియోజకవర్గానికి. ఆయన పోతాడో పోడో నియోజకవర్గానికి తెలియదు. ఇలా ఎట్లయిపోయిందనంటే పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. 8వ ఇక చూడండి, పెద్దగా పట్టించుకోవడం లేదని, వినతులు ఇస్తే తీసుకోవడమే తప్ప ఆ పనులు కావటం లేదని వాపోతున్నారు. పలకరింపులే తప్ప పనులు చేస్తలేరు. పలకరింపులే తప్ప పనులు చేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లోపల కుమిలిపోతున్నారు. కలిసినప్పుడు ముఖ్యమంత్రి బాగానే స్పందిస్తున్నారని, తాము నియోజకవర్గానికి పనులు నిధులు అడిగితే సంబంధిత అధికారులకు పంపుతున్నారని, ఇక అక్కడి నుంచి ఫైళ్లు కదలడం లేదనేది అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రధాన ఆరోపణ. అధికారంలోకి వచ్చి 7 అయినా బాలరిష్టాలు తీరలేదన్న బెంగవారిలో కనిపిస్తున్నది. నియోజకవర్గ ప్రతినిధిగా తాము ఇచ్చిన హామీలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేదని నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సచివాలయం సాక్షిగా ఆవేదన కూడా వ్యక్తం చేసిరట. మరి బయటికి పోతే, సార్ ఏమైపోయింది మా రోడ్డు, సార్ మా దగ్గర బ్రిడ్జి కట్టాలి, సార్ మాకు ఆ పథకం రావట్లేదు, గియ్యే ఉంటాయి. ఎక్కువ కంప్లైంట్లు ఎక్కువ ఉంటాయి. ఒకసారి సరే అంటాడు, రెండోసారి సరే అంటాడు. మా ఎమ్మెల్యే వాళ్ళ పని కావట్లేదే బాబు అని చెప్పి బయటే చెప్పుకుంటాడు పోయి. ఎందుకంటే నికాస్ అయినటువంటి కార్యకర్త పని కాకపోతే అంతే ఫీల్ అవుతాడు కదా. పనులు అయితే లేవు, ఇవాళ ఏం రోడ్లు వస్తలేవు, లేకపోతే కొత్త బ్రిడ్జిలు వస్తలేవు, ఏం వస్తలేవు. అట్లా ఉన్నాయి. కొన్ని ఏరియాలలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు సెంట్రల్ లైటింగ్లు అని చెప్పి వేసిరు. కొన్ని నియోజకవర్గ కేంద్రాలలో వేసిరు. ఆ గాయ అసలు ఇప్పుడు వెలుగుదని కూడా వెళ్తలేవట. మున్సిపాలిటీ వాళ్ళు కనీసం వాటిని కూడా వెలిగించడానికి లేదు. ఎమ్మెల్యే గారు చెప్తే పట్టించుకోవట్లేదు. తద్వారా ఎమ్మెల్యేకి చెడ్డ పేరు. పనులు ఎలా ముందుకెళ్తాయి? పని కాకపోతే ఎందుకు కాలేదు, అయ్యేందుకు మార్గాలు ఏంటి అన్నది సూచించాల్సిన బాధ్యత కూడా అధికారులదేనని ఎమ్మెల్యేలు అంటున్నారు. కాకపోతే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని వారు అంటున్నారు. సచివాలయంలో ఎమ్మెల్యేలను కలిసేందుకు కూడా ఉన్నతాధికారులు సముఖత చూపటం లేదని రంగారెడ్డి జిల్లాకు ఓ సీనియర్ ఎమ్మెల్యే వాపోయారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉందన్న విషయం తమకు తెలుసునని, కాకపోతే అభివృద్ధి పనుల్లో అంతో ఇంతో వేగం చూపెట్టకపోతే ఓటేసిన జనంతో పాటు కార్యకర్తలను సంతృప్తి పరచలేమంటూ వారు అంటున్నారు. కనీసం ఓ 50 కోట్లను ఇవ్వాలి నియోజకవర్గానికి. ఓ 50 కోట్ల నియోజకవర్గానికి ఇచ్చుకుంటే ఆయన ప్రతి మండలానికి కొన్ని సీసీ రోడ్లు, కొన్ని సైడ్ డ్రైన్స్, ఇట్లాంటి మెయిన్ ఇవే ఉంటాయి. ఊళ్ళల్లో ఎక్కువ రోడ్లు, సైడ్ డ్రైన్లు, వీటి సమస్య ఎక్కువ ఉంటుంది. లేకపోతే అక్కడిక్కడ కరెంటు పోల్ వేయాలి, ఇవే ఎక్కువగా ఉంటాయి. అవి కూడా ఇచ్చుకునేదానికి అవకాశం లేదు.
లేనప్పుడు ఇంకేం చేస్తారు? సంవత్సరంన్నర నుంచి గాడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు సోషల్ మీడియా, ఆడు పోయి ఫోటో తీస్తాడు, గిది కథ అని చెప్తాడు. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా. ఒక్క పని కూడా కావడం లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ తప్ప ఆర్థిక శాఖతో ముడిపడిన ఏ ఒక్క పని కావడం లేదని ఆ మంత్రులను అడిగి ఫోన్లు చేపిద్దామన్నా వారు మాట్లాడేందుకు సముఖంగా లేరని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇన్నాళ్ళు ఏదో విధంగా నెట్టుకొచ్చామని, ఇకపై జవాబుదారీగా ఉండకపోతే నియోజకవర్గాల్లో పార్టీతో పాటు తమకు గడ్డికాలం మొదలవుతుందని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అన్నారు. గ్యారంటీల అమలు చెప్పి ఇంకా ఎంతో కాలం ప్రజలను సంతృప్తి పరచలేమని, ప్రభుత్వ పరంగా శక్తిని కూడగట్టుకొని ఆ ఫలితాలు చూపెట్టాల్సిన సమయం వచ్చిందనే వాదనలు కూడా వినిపిస్తాయి. ఇక రైతులు కూడా అసంతృప్తి, రైతులైతే చాలా అసంతృప్తితో ఉన్నారు. డైరెక్ట్ అడుగుతుంది, సార్ నాకు రుణమాఫీ కాలే, సార్ నాకు రైతు బంధు రాలే, కేసీఆర్ ఉన్నప్పుడే చక్కగా పైసలు వచ్చేటి, ఒక ఫ్రీ బస్ ఒకటి తిరుగుతుంది ఆడోళ్ళకు తప్ప మిగతాది ఏమి లేదు సార్, ఇట్లయితే కష్టం సార్. ఎన్ని రోజులేమో కేసీఆర్ మొత్తం పైసలు తిన్నాడు, ఓ 6 నెలలు ఆగండి, సంవత్సరం ఆగండి అని చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవరు నమ్ముతారు? వీళ్ళంతా తెలివి తక్కువ ఎవరున్నారు? సో ఎమ్మెల్యేల మీద ఇంపాక్ట్ పడుతూ ఉన్నది. ఎమ్మెల్యేలు చాలా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికి పోయినా, బయటికి వెళ్ళినా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కూర్చున్నా ప్రజలంతా వచ్చి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. బయటికి వెళ్ళినా కూడా అడుగుతూనే ఉన్నారు. ఖచ్చితంగా పెళ్లికి పోయినా, ఫంక్షన్కి పోయినా, ఇంకోటి దేనికి పోయినా ఖచ్చితంగా పోవాలి కదా ఎమ్మెల్యే. పోయిన తర్వాత సార్ అది, సార్ ఇది, సార్ ఇది, ఎవ్వరు అధికారులు చెప్పినా వినట్లేరట, మంత్రులు చెప్పినా పట్టించుకోవట్లేరట. సో ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు, ఇగో నల్గొండ ఎమ్మెల్యే జిల్లాకు చెందిన ఒక ఆయన, తర్వాత ఇప్పుడు వరంగల్కి చెందిన ఒక ఆయన, ఇట్లా ఒకరి తర్వాత ఒకళ్ళు అసంతృప్తి మాత్రానికి కొంత ఓపెన్ గా, అంటే ఓపెన్ సీక్రెట్ గా, లోపల లేకపోతే ముఖ్య అంశాలతో అంటా ఉన్నారు. సో కాలం గడిచే కొద్దీ డైరెక్ట్ మాట్లాడినా కూడా దాంట్లో పెద్ద ఆశ్చర్యం అయితే ఏది లేదు. ఎమ్మెల్యేలు మాత్రానికి చాలా ఇబ్బందులు పడతారు అనేది మాత్రానికి వాస్తవం.